డొనాల్డ్ ట్రంప్ కొంప ముంచేశారు, అన్నంత పని చేశాడు. ఇప్పుడు హెచ్ వన్ వీసా మీకు రావాలంటే సంవత్సరానికి ₹1,00,00,000 పెట్టి రెన్యూల్ చేసుకోవాలి. సంవత్సరానికి ₹1,00,00,000 కడితేనే మీకు హెచ్ వన్ వీసా వచ్చింది. యాక్చువల్గా హెచ్ వన్ వీసా అనేది స్కిల్ వర్కర్ వీసా ఇస్తారు. అంటే మీకు సైంటిస్టులు కానీ, లేదా మీకు టెక్నికల్ ఐటీ స్టూడెంట్స్ కానీ, టెక్నాలజీ పరంగా మంచి స్కిల్స్ ఉంటే మీకు అమెరికాలో ఉన్న కంపెనీలు ఇండియన్ ఎంప్లాయీస్ని తీసుకుంటాయి, వేరే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని తీసుకుంటాయి. మనకి చెప్పాలంటే అమెజాను, గూగుల్, యాపిల్ ఈ కంపెనీ నుండి ఇండియా నుంచి కూడా చాలామంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాయి. సో అలా హైర్ చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు అమెరికాకి రావాలంటే హెచ్ వన్ వీసా అప్లై చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ హెచ్ వన్ వీసా అప్లై చేసుకోవాలంటే ₹1,00,00,000 కట్టాలి. యాక్చువల్గా ప్రతి టెక్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిటిఎస్, టీసీఎస్, ఈ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ని అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్కి హైర్ చేసుకోవద్దని పంపిస్తారు. అలా పంపించే విధంగా దాని యాన్యువల్ ఫీజు ఎంత ఉందో అది కంపెనీనే పే చేసి, ఒకవేళ హెచ్ వన్ వీసా లక్కీ డ్రా పిక్ అయితే ఆ పిక్ అయిన వాళ్ళని ఆ కంపెనీ కింద జాబ్స్ కింద ప్రాజెక్ట్స్ కింద అలొకేట్ చేసి పంపిస్తారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి హెచ్ వన్ వీసా ఇవ్వాలంటే ప్రతి ఎంప్లాయీ మీద మినిమం ₹1,00,00,000 స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ₹1,00,00,000 ఒకలా తగలవచ్చు, తగలకపోవచ్చు. సో ప్రతి సంవత్సరం ₹1,00,00,000 స్పెండ్ చేస్తేనే ఆ ఎంప్లాయీస్ని వాళ్ళని యూఎస్కి ఆన్సైడ్ కింద పంపించవచ్చు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ప్రతి కంపెనీ ఎంప్లాయీ మీద అంత ఖర్చు పెట్టిద్దని అనుకోను. ఆల్రెడీ హెచ్ వన్ యాక్చువల్ ఏం చేస్తారంటే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్కి కొంతమందికి హెచ్ వన్ వీసా అప్లై చేస్తారు వాళ్ళ తరపున. కావాలంటే మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. మనం ఇండివిజువల్ అప్లై చేసుకోవాలంటే మనకు అక్కడ జాబ్ ఇచ్చి ఉండాలి. అలాగాక వీళ్ళే జాబ్ ఇస్తారు, వీళ్ళే అక్కడ వేరే ప్రాడక్ట్ తెప్పిస్తారు. కాబట్టి వీళ్ళే కొంతమంది ఎంప్లాయీస్ చూజ్ చేసి వాళ్ళకి హెచ్ వన్ వీసా అప్లై చేస్తారు. వాళ్ళే పే చేస్తారు, ఎంతైతే అంత వాళ్ళే పే చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, అంతకుముందు 2004 $84,000 ఉంది. అంటే సుమారుగా $80 lakhs, $70 lakhs అలా ఉండేది. సో అది కూడా అంతకుముందు 2024 పెంచాడు. సో ఇది 2004 పెంచాడు. ఇది కోసం ఇప్పుడు ఏమైందంటే ఇలా పెంచడం వల్ల ఎక్కువ ఎంప్లాయీస్ పంపించదు, వాళ్ళు పంపించేది కూడా డౌటే. సో ఇప్పుడు ఆన్సైట్ హెచ్ వన్ వీసా కోరికలు ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే. ఇది ట్రంప్ ఇమీడియట్ యాక్షన్ అంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళు రెన్యూల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్కి, వాళ్ళ గురించి ఇంతే. సో అమెరికాకి హెచ్ వన్ వీసా రావాలంటే ఇప్పుడు అక్షరాల సంవత్సరానికి ₹1,00,00,000. హెచ్ వన్ వీసా ఇస్తే 3 సంవత్సరాలు ఉండొచ్చు, అంటే 3 కోట్లు ఉండాలి. మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో ఇంకా హెచ్ వన్ వీసా కష్టమని చెప్పాలి, మరి చూద్దాం.